రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవిత పైన వేటు పడింది. కవిత డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. అక్రమాలు వసూళ్ల ఆరోపణలతో కవిత పైన చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఇంటెలిజెన్స్ ఎస్పీ భారీగా డబ్బు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇక ఎస్పీ అవినీతి పైన సొంత శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకైతే 9 పేజీల లేఖను రాశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచాలు తీసుకున్నట్లుగా ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లుగా వారు లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ లేఖ ఆధారంగా గత 15 రోజులుగా కవిత అక్రమాలపైన రాష్ట్ర నిఘా విభాగం ఫోకస్ పెట్టింది. ఇక రేషన్, గుట్కా మాఫియా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టుగా నిర్ధారణకు వచ్చింది. కవితతో పాటుగా అక్రమాల్లో ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్, 1 హెడ్ కానిస్టేబుల్ పాల్పంచుకున్నట్లుగా సమాచారం. ఇక కవిత షాడో టీం పైన కూడా విచారణ కొనసాగుతోంది. గంజి కవిత బాగోదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉందని అధికారులైతే తెలిపారు. రెడీగా నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవిత పైన అయితే వేటు పడింది. కవిత డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. ఇక అక్రమ వసూళ్లు అలాగే ఆరోపణలతో కవిత పైన చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అయితే శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుళ్లతో కవిత అక్రమాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే దర్యాప్తులో విస్తుపోయే నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి అంటూ కూడా ఇన్ఫో అందుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ మమతా. తెలంగాణ ఒక్కసారిగా ఒక విచిత్రమైనటువంటి ఇంటెలిజెంట్ లో పనిచేస్తున్నటువంటి నల్గొండ ఎస్పీ గంజి కవితపై సస్పెన్షన్ వేటు పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అవినీతి ఆరోపణలకు పాల్పడ్డటువంటి కవితను పూర్తిగా డిఐజీ ఆఫీస్ కు అటాచ్ చేసినట్లు కూడా ఉత్తర్వులు జారీ చేసినారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వివిధ శాఖల్లో పనిచేసినటువంటి అనేక మంది అధికారులు ఉన్నారు. కానీ ఇంటెలిజెంట్ విభాగంలో పనిచేస్తూ ఒక అవినీతి ఆరోపణలు పాల్గొన్న మహిళ పట్టుబడడం ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణలో సంచలనం రేపినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే కవిత ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధిక వడ్డీ, ఏదైతే నిఘా విభాగంలో పనిచేస్తున్నటువంటి గుట్కా మాఫియా సంబంధించిన వాళ్ళ దగ్గర అధికంగా వసూలు చేసేందుకు కూడా ఒక టీం ని ఏర్పాటు చేసుకుంది. ఒక ఎస్ఐతో పాటు ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే విచారణలో కూడా తేలుతుంది. ఈమెపై సొంత డిపార్ట్మెంట్ లోనే ఉన్నటువంటి అధికారులు కూడా 9 పేజీలు ఉన్నతాధికారులకు దర్యాప్తు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా అధిక డబ్బు వసూలు చేసుకొని పూర్తిగా అవినీతి ఆరోపణలు ఉన్నట్లుగా ఇప్పటికీ డిఐజీ ఆఫీస్ కూడా కవితను అటాచ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈమె గతంలో ఎవరైతే మాఫియా ఉంటారో వాళ్ళతో ఉమ్మకై ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులతో అవినీతి ఆరోపణలు పాల్గొన్నదనేది ఈ విచారణలో చేస్తున్నటువంటి పరిస్థితి. గత 15 రోజులుగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో నిజాలే కాదు, ఒక రకమైన భయంకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెంట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ ఈ స్థాయి అవినీతి ఆరోపణలు పాల్గొనడం పెద్ద ఎత్తున వివిధ అధికారులను కూడా విచిత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నెలేని విధంగా డ్రగ్స్ మాఫియా తోటి ఒక ముఠాని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఎస్పీ ఇలా చేయడం చాలా దుర్మార్గంగా ఉన్నది. డిపార్ట్మెంట్ కి పెద్ద తీరని మచ్చలాగా ఉన్నదని కూడా తెలుస్తుంది మమత. రైట్. అదేవిధంగా ఈ ఎస్పీ కవిత ఎవరైతే ఉన్నారో ఆమెకి పొలిటికల్ గా కూడా సపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వారెవరు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ప్రధానంగా చూసుకున్నట్లయితే పోస్టింగ్ ఇక్కడికి కవిత ఇక్కడ రావడానికి ప్రధానంగా ఒక రాజకీయ నాయకుడు వెనుక ఉందనేది ప్రతి డిపార్ట్మెంట్ లో చర్చ జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ పోస్టింగ్ తీసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రధానంగా ప్రోత్సహించారు. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి చూసినట్లయితే వెనకాల ఉన్నటువంటి రాజకీయ ప్రోద్బలంతో ఈమె చేసిందనేది కూడా డిపార్ట్మెంట్ లో పెద్ద చర్చ జరుగుతుంది. పూర్తిగా చూసినట్లయితే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈమెకు సపోర్ట్ చేశారా, లేకపోతే కొంతమంది బయట ప్రజాప్రతినిధులు చేశారా అనేది విచారణలో తేలనుంది.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.